హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లొకేషన్ని. ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం టొమాటో మైనింగ్ గురించి అయితే తెలుసుకున్నాము పూర్తిగా. సో ఎవరైనా సరే ఇంకా దీంట్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఉంటుంది, ఫస్ట్లోనే మీకు కనబడుతుంది. లేటెస్ట్గా మనం దీన్ని అప్లోడ్ చేసాము. సో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే మాత్రం చూసి జాయిన్ అవ్వండి. దీనికి ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ప్రతిదీ మనకు అందులో పిన్ టు పిన్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక మంచి అద్భుతమైన మైనింగ్ని నేను మీకైతే పరిచయం చేస్తాను. అది కూడా మనకి నాట్ కాయిన్కి మించి, మనకి నాట్ కాయిన్ మనకి ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో తెలుసు. సో నాట్ కాయిన్కి మించి మంచి ప్రాఫిట్ ఇవ్వబోతుంది అది కూడా. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇప్పుడు మన టెలిగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే ప్రతి మైనింగ్ కూడా మనకి టెలిగ్రామ్ యాప్లోనే రన్ అవుతుంది. ప్రతి మైనింగ్ ఇప్పుడు యాప్స్ అయితే రావట్లేదు. ఇంతకుముందు లాగా ఇంతకుముందు మనకి ఇలాగ యాప్స్ అయితే కనపడ్డాయి కదా, ఇలాగ ఇప్పుడైతే రావట్లేదు. ప్రతిదీ కూడా మనకి టెలిగ్రామ్ లోకి తీసుకొస్తున్నారు. మినీ యాప్ లాగా దాన్ని డిజైన్ చేసి దాన్ని టెలిగ్రామ్ లోకి తీసుకొచ్చి టెలిగ్రామ్ లోనే రన్ అయ్యే విధంగా దాన్ని డిజైన్ చేస్తున్నారు ప్రతి మైనింగ్ కూడా. సో మీరు కూడా అప్డేట్ అవ్వాలి. మీకు ఒక టెలిగ్రామ్ యాప్ ఉంటే చాలు, ఏ మైనింగ్ అయినా సరే మీరు ఈజీగా మైనింగ్ చేసుకోవచ్చు. నేను మన టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇది టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేశాను నేను. టెలిగ్రామ్ యాప్లు ఇవన్నీ కూడా మనకి యాప్స్, మినీ యాప్స్ అంటారు. నేను ప్రతిది కూడా మనకి ఇప్పుడు టెలిగ్రామ్ లోకి తీసుకొస్తున్నారు. ప్రతి మైనింగ్ కూడా టెలిగ్రామ్ లోకి తీసుకొస్తున్నారు. చాలా ఈజీగా ఉంటుంది. మనకు కూడా చాలా స్పేస్ అనేది మనకి కవర్ అవుతుంది. ప్రతి మైనింగ్కి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఓన్లీ ఒక టెలిగ్రామ్ యాప్ ద్వారా ఏ మైనింగ్ అయినా సరే మనం ఈజీగా చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పరిచయం చేసే మైనింగ్ ఏంటంటే చాలా మంచి ప్రాజెక్టు, క్యాటిజన్ మైనింగ్. టెలిగ్రామ్ వెరిఫైడ్ ప్రాజెక్టు. మనకి నాట్ కాయిన్ కంటే కూడా మనం ఇందులో మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి క్యాటిజన్లో వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి మనకి 1 బిలియన్ సప్లై అయితే ఉంది. 1 బిలియన్ టోకెన్స్ అయితే సప్లై ఉంది. దీంట్లో వచ్చేసి మనకి 43% అనేది మనకి ఎయిర్ డ్రాప్ కింద ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే మనకి దీనికి వచ్చేసి బిట్గెట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే బిట్గెట్ నుంచి కూడా మనకి మంచి సపోర్ట్ అయితే ఉంది ఈ క్యాటిజన్ ఏఐకి. టోన్ ఎకో సిస్టమ్ అయితే పూర్తిగా మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. మనం మంచి ప్రాఫిట్ అయితే ఇందులో తీసుకోవచ్చు. మోర్ దెన్ నాట్ కాయిన్ కన్నా కూడా మనం ఇందులో మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ఈ ప్రాజెక్ట్ని. మంచి గేమింగ్ ప్రాజెక్ట్. దీన్ని ఎలా గేమింగ్ ఆడుకోవాలి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే చెబుతాను. సో దీంట్లో గేమింగ్ ఆడుకుంటే మనం టోకెన్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఇందులో ఏమేమి టోకెన్స్ మనం గేమింగ్ ఆడుకుని సంపాదించుకోవచ్చు అనేది చూపిస్తాను. తర్వాత మీకు యాప్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ అయితే చూపిస్తాను. సో దీన్ని మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఫిష్ని, అలాగే డబ్ల్యూ క్యాట్ని, అలాగే వచ్చేసి వి క్యాట్ని, అలాగే ఎక్స్ జెన్ని, ఈ టోకెన్స్ అన్నిటిని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద మన దీనికి సంబంధించిన జాయినింగ్ లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. సో మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సో ఈ ప్లేస్లోకి ఏంటంటే క్యాట్స్ మనకి ఎయిర్ డ్రాప్ ద్వారా అది అట్లా వస్తాయి. అట్లా వచ్చినాయి ఏంటంటే ఒకదానికొకటి మనం నెంబర్స్ని మ్యాచ్ చేయాలన్నమాట. నెంబర్స్ మ్యాచ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫర్ సెకండ్కి ఎంత ఇక్కడ రన్ అవుతుంది. చూడండి, గ్రీన్ కలర్లో కనపడుతుంది ఇక్కడ ఇది. సో ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి అనమాట. మన క్యాట్స్ని మైన్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి ఇక్కడ ఫర్ సెకండ్స్కి ఇన్ని టోకెన్స్ అని ఇక్కడ వస్తున్నాయి కదా, ఇవి మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మనకి లెవెల్ పెరిగే కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనం ఏంటంటే ప్రతి నెంబర్ గల క్యాట్ని మనం మ్యాచ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, వాటికాడ అట్లా మ్యాచ్ అవుతాయి. ఇవి ఎందుకంటే వాటికాడ మ్యాచ్ అవుతుంది అంటే నేను ఆటో బోట్ నా ఆన్లో ఉంచాను. ఆటో బోట్ అంటే మీకు చూపిస్తాను. చూడండి, మనకి ఇక్కడ ఆటో బోట్ అని ఉంది కదా, దీన్ని నేను యాక్టివేషన్ చేశాను. దీన్ని యాక్టివేషన్ చేసుకోవాలంటే మనం ఈ ఆటో బోట్ని ఆన్లో ఉంచుకోవాలనుకుంటే మన దగ్గర 3900 ఫిష్ టోకెన్స్ ఉండాలి. ఆ 3900 ఫిష్ టోకెన్స్ ఉంటే మనం ఈ ఆటో బోట్ని ఆన్ చేసుకోవచ్చు. ఆ ఫిష్ టోకెన్స్ మనం ఎలా వస్తాయి అంటే అనేది నేను చెబుతాను మీకు ఇప్పుడు. ఓకేనా, మనం ఇప్పుడు దీంట్లోకి వెళ్దాము. ఎర్న్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది ప్రతిరోజు మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, ఎర్న్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లాగైతే కనబడుతుంది. ఇట్లా కనపడ్డ తర్వాత మనం ఇక్కడ డైలీ టాస్క్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మీరు టోన్ వాలెట్ని కనెక్ట్ చేసుకోండి. దీని ద్వారా మనకి ఎంతో కొంత టోన్ కట్ అవుతూ ఉంటుంది. ఇది మీరు డైలీ చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఓకేనా, అలాగే డైలీ లాగిన్ అవ్వండి. డైలీ లాగిన్ అవ్వటం వల్ల మనం 5 ఫిష్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. 5 ఫిష్ పాయింట్స్ వస్తాయి మనకి. అలాగే మనకి డైలీ పర్చేజ్ ఉంటుంది. ఈ డైలీ పర్చేజ్ చేయటం వల్ల మనకి 300 ఫిష్ కాయిన్స్ వస్తాయి. నేను ఈరోజు పర్చేజ్ చేశాను. సో చూపిస్తున్నాను, నేను ఓకే చేస్తున్నాను. అట్లాగే మనకి 300
ఫిష్ కాయిన్స్ వస్తాయి. చూడండి నా దగ్గర వచ్చేసి ప్రజెంట్ 3950 ఒకటి ఉన్నాయి ఫిష్లు. అలాగే కింద వచ్చేసి ప్రతిరోజు ఛానల్ విజిట్ అవ్వాలి. ఇట్లా వీటన్నిటి మీరు టాస్క్లు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఫిష్ కాయిన్స్ అనేది వస్తాయి. కింద చూడండి బెస్ట్ టాస్క్స్ అని ఉన్నాయి. ఈ బెస్ట్ టాస్క్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా కాయిన్స్ అనేది వస్తాయి వీటికి. సో వీటన్నిటి మీరు పూర్తి చేసుకోవాలి. అట్లాగే వచ్చేసి మనకి ఇక్కడ పక్కన అచీవ్మెంట్స్ అని ఉంది. ఇక్కడ అచీవ్మెంట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇవి మన అచీవ్మెంట్స్. సో ఈ అచీవ్మెంట్స్ మనం ఆటోమేటిక్ అచీవ్మెంట్స్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఫిషెస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. నేను క్లెయిమ్ చేస్తున్నాను చూడండి, క్లెయిమ్ చేస్తున్నాను. 300 ఫిషెస్ క్లెయిమ్ చేసిన. ఇట్లా వచ్చేసి మనం దీంట్లో కూడా మనకి అచీవ్మెంట్స్ ఉంటే వాటిని మనం క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి. చూసుకోవాలి మనం చేసే యాక్టివిటీని బట్టి ఇవన్నీ మనకి అచీవ్మెంట్స్ అనేది వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మనం బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఉంది చూడండి బటన్. ఈ బటన్ మీద మాత్రమే ప్రెస్ చేయాలి. బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ప్రెస్ చేస్తే మనం బ్యాక్కి వెళ్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిష్లు ఎలా వస్తాయి అంటే చూడండి, ఇక్కడ మనకి బకెట్లో ఫిష్ కనబడుతుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫిషింగ్ అంటారు దీన్ని. చేపలు మనం పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలని చూపిస్తాను. సో ఇట్లా వచ్చింది కదా, దీన్ని మనం ప్లే చేయాలనుకుంటే, దీంట్లో మనం పార్టిసిపేట్ చేయాలనుకుంటే మన దగ్గర మినిమం వచ్చేసి 84 ఫిష్లు కట్ అవుతాయి. అర్థం ఉందా? ప్రతి గేమ్కి ప్రతిసారి మనకి 84 ఫిష్లు అనేది కట్ అవుతాయి. దాని ద్వారా మనం ఇక్కడ వచ్చేసి మనం ఫిష్లు అనేది క్యాచ్ చేసుకోవచ్చు. సో ఎట్లాగనేది మీకోసం నేను ఒకసారి అయితే ఆడి చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ఉంది కదా, ఈ స్టార్ట్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత ఇది చూడండి, ఇక్కడ అటు ఇటు తిరుగుతుంది. ఇక్కడ అటు ఇటు తిరుగుతుంది కదా, ఇది వచ్చేసి మనకి ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ కంటే దీని నుంచి ఇటేపు ఉంటుంది చూసుకోండి. ఇక్కడ ఇటేపు ఎక్కువగా ఉంటే అంటే మనకి గాలం అనేది ఎక్కువగా దూరం వెళ్తుంది. దీని నుంచి ఇటువైపు ఉంటే మాత్రం దగ్గరలో పడుతుంది, అంటే ఫిష్లు తక్కువ పడతాయి మనకి. ఓకేనా? సో ఈ రెడ్ కలర్కి మించి ఇటేపు ఉండేలాగా దాన్ని ఆ రెడ్ కలర్ దాటంగానే మీరు ఇక్కడ రీల్ మీద ప్రెస్ చేయండి. నేను చేస్తున్నాను చూడండి. ఇప్పుడు అది అట్లా ఫిష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ వస్తున్నాయి చూడండి. అయిపోయింది. ఫర్ సెకండ్స్కి వచ్చేసి మనకి ఈ టోకెన్స్ అనేది మనకి 40 మినిట్స్ క్లెయిమ్ అవుతూ ఉంటాయి అట్లాగా. అలాగే నాకు 10 kgs పడింది. 10 kgs షెల్ పడింది. ఓకేనా? ఆనిముత్యం అంటారు, అది పడింది. ఓకేనా? అంటే మనకి ప్రతిసారి ఏదో ఒకటి పడతా ఉంటుంది దీంట్లో. దాన్ని బట్టి మనకి ఇక్కడ టోకెన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ నేను కంటిన్యూ కొడుతున్నాను. కంటిన్యూ కొట్టాను. మీకు అవసరం లేకపోతే కంటిన్యూ మీద ప్రెస్ చేయొద్దు, బ్యాక్కి వెళ్ళిపోయింది. కంటిన్యూ మీద ప్రెస్ చేశారంటే మీరు నెక్స్ట్ మళ్ళీ గేమ్కి వచ్చేసిద్ది ఇది. సో ఇట్లా వస్తుంది. పెట్టాను. ఈసారి వచ్చేసి నాకు బ్లూ వేవ్ పడింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నాకు 120 మినిట్స్ ఇన్ని కాయిన్స్ అనేది మనకి ప్రతి సెకండ్కి జనరేట్ అవుతాయి నాకు. అలాగే 10 kgs ఉంది ఇది. టోటల్గా వచ్చేసి మనం దీని మీద ఎంత అనేది మనం సంపాదించుకుంటాం. ఓకేనా? సో దీన్ని ఆడటం వల్ల మనకి ఒకటి ఫిష్లు వస్తాయి, ఫిష్ కాయిన్స్ వస్తాయి. రెండోది వచ్చేసి మనకి వ్యూ కిట్ అంటారు వీటిని. ఈ పాయింట్స్ కూడా వస్తాయి. సో రెండు వస్తాయి మనకి. అలాగే మనకి ఇక్కడ ఒక్కోసారి ఫిష్ పాయింట్స్ కూడా వస్తాయి మనకి. ఫిష్ పాయింట్స్ కూడా వస్తాయి. ఇక్కడ అది రాలేదు మీకు చూపిద్దామంటే ఫిష్ పాయింట్స్ కూడా వస్తాయి. మళ్ళీ నేను కంటిన్యూ కొడుతున్నాను. చూద్దాం ఈసారి ఫిష్ పాయింట్స్ వస్తాయేమో, చూపిస్తాను మీకు. సో ఇప్పుడు కూడా ఫిష్ పాయింట్స్ రాలేదు విలియమ్స్. నేను ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నాను చూడండి. బ్యాక్ వెళ్ళిపోవాలనుకుంటే దీని మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ మళ్ళీ కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే మనకి గేమ్లోకి వెళ్తాం. ఓకేనా? స్టార్ట్ అనే బటన్ నొక్కోకుండా దీని మీద అయితే ప్రెస్ చేయండి, బ్యాక్ వెళ్ళిపోండి. ఈ విధంగా మీరు దీంట్లో కూడా పార్టిసిపేట్ చేసి ఎక్కువగా కాయిన్స్ అనేది సంపాదించుకోండి. ఇక్కడ మనకు కనబడితే మనం ఏ ర్యాంకులో ఉన్నాము, మన కింద ఎన్ని టోకెన్స్ ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ మన స్టేటస్ అంతా కనపడుతుంది దీంట్లోనే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మైన్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు బూస్ట్ మై ఎస్టేట్స్ అని ఉంది. నేను మై ఎస్టేట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ
నేను కొన్ని టోకెన్స్ని చూడండి. నాకు ఫిష్ టోకెన్స్ ఇన్ని ఉన్నాయి, వీకిటీ టోకెన్స్ ఇన్ని ఉన్నాయి, అలాగే ఎక్స్జెన్ అనే టోకెన్స్ ఇన్ని ఉన్నాయి. సో 98 ఎక్స్జెన్ ఉన్నాయి, 4000 చిల్లర ఫిష్ టోకెన్స్ ఉన్నాయి. సో దగ్గరకు వచ్చేసి నాకు 10,706 బిలియన్స్ టోకెన్స్ అనేది వీకిటీ టోకెన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కన్వర్ట్ అయిపోయి క్యాటీ టోకెన్స్లోకి మారుతాయి. ఈ విధంగా వచ్చేసి ఏంటంటే ప్రతిరోజు మీరు ఇక్కడ క్యాట్స్ని మ్యాచింగ్ చేసుకోండి, అలాగే ఫిషింగ్ ఆడుకోండి, అలాగే వచ్చేసి ప్రతిరోజు ఎర్లీ టాస్క్ని కంప్లీట్ చేసుకోండి. మీకు 3,900 టోకెన్స్ వస్తే ఆటో బోట్ని ఆన్లో ఉంచుకోండి. అది కాకుండా మనకి ఇక్కడ చిన్నగా రాకెట్ గుర్తుంది చూడండి, దీని మీద అయితే ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రీగా వచ్చేసి మీకు దీన్ని ఆన్ చేసుకుంటే టోకెన్స్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. నేను ఆటో బోటింగ్లో ఉంది కాబట్టి నాది ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. చూడండి, ఫర్ సెకండ్స్కి వచ్చేసి మనకి 3125K మనకు అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? వీటిని మనకి క్లైమింగ్ ప్రీమియం ఆప్షన్స్ కూడా ఉన్నాయి, వీటి జోలి మీరు వెళ్ళొద్దు. ఇవన్నీ డబ్బులు పెట్టి పే చేసుకోవాలి. ఇక్కడ 50 ఫిష్లు పెట్టుకుంటే 240 నిమిషాలకి ఇంకా ఎక్కువగా స్పీడ్ అనేది 2x పెరుగుతూ ఉండిద్ది అని చూపిస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఓకేనా? సో మీరు ఏంటంటే ఫ్రీగా ఉన్నది మాత్రమే మీరు క్లైమ్ చేసుకోండి. సో అట్లాగే మనకు వచ్చేసి ఇక్కడ దీని ప్లేస్లో ఒక్కోసారి స్పిన్ అండ్ వీల్ అని వచ్చింది ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేసి మనం ప్రతిరోజు స్పిన్ చేసుకొని మన కాయిన్స్ని అక్కడి నుంచి కూడా సంపాదించుకోవచ్చు. ఓకేనా? అక్కడ డాలర్స్, క్యాట్లు అన్నీ వస్తాయి మనకి. అందులో అది ఇప్పుడు ఆన్లో లేదు మేము చూపించడానికి. సో ఆన్లో అయినప్పుడు నేనంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయినా నేను పెడతాను, దాన్ని వీడియో పోస్ట్ చేసి. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. దీని గురించి ప్రతిదీ మనకు దాంట్లో అప్డేట్ అనేది ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు స్టార్టింగ్లో ఇక్కడ సౌండ్ వస్తూ ఉండిద్ది, దీన్ని మీరు సౌండ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. నేను సౌండ్ అయితే ఆఫ్ చేశాను. మనకి ఇక్కడ OKX అని ఉంది చూసారా, OKX మీద క్యాట్ అటు ఇటు తిరుగుతుంది. సో OKX కూడా దీంట్లో పార్ట్నర్గా ఉంది. OKX Web3 క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది. సో దీంట్లో మీరు OKX వాలెట్ని వెరిఫై చేసుకుంటే మీకు 60 ఫిష్ కాయిన్స్ అనేది మనకి వస్తాయి. ఓకేనా? చూడండి, నేను ఇప్పుడు గో మీద క్లిక్ చేస్తున్నాను. గో మీద క్లిక్ చేశాను, తిరుగుతుంది. OKX వాలెట్ తీసుకొచ్చింది, కనెక్ట్ అడుగుతుంది, కనెక్ట్ చేసుకోండి, కన్ఫర్మేషన్ చేసుకోండి. చూడండి, మనకి ఇందులో టోన్ అడుగుతుంది. మనకి ఇది కన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనకి టోన్ ఎంత అవసరం ఉంటుంది, టోన్ కాయిన్. సో వీలుంటే మీ దగ్గర 0.1 టోన్ని మన OKX వాలెట్లో టోన్ అడ్రస్ పంపించుకొని అప్పుడు ఈ OKX అడ్రస్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకి క్యాటజన్ మైనింగ్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ ఇవి. సో ఇది ఎప్పుడు లిస్ట్ అవుద్ది ఏంటనేది ప్రతిదీ మనం పిన్ టు పిన్ మెసేజ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇది క్లైమింగ్ ప్రాసెస్లో కూడా మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మస్ట్ అండ్ షుడ్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో మరో అద్భుతమైన వీడియోతో నేను ముందుకు వస్తాను.